సో నాకు ఈరోజు ఒక అతను మెసేజ్ చేశాడనమాట. సో ఏమనంటే అతను ఉదయాన్నే లేవగానే సిగరెట్ తాగందే మోషన్కి వెళ్ళాడనమాట. సో అంతలా అడిక్ట్ అయిపోయి ఉన్నాడు అనమాట అతను. సో యాక్చువల్గా వీళ్ళలో ఏం జరుగుతుందంటే ఎక్కువ ఈ స్మోక్ చేసే వాళ్ళలో ఈ నికోటిన్ అనేది మన పేగుల్లో ఉన్న నర్వ్స్ని స్టిమ్యులేట్ చేయడం వల్ల పెరిస్టాల్సిస్ మూమెంట్ అంటే యాక్చువల్గా మన ఆయుర్వేదిక్ లాంగ్వేజ్లో చెప్పాలంటే మన బాడీలో అపాన వాతం అనేది జరుగుతుంది. సో ఇదేంటంటే ఇది మెయిన్గా మన పేగులు కదలికలకి ఉపయోగపడి మోషన్ అయ్యేదానికి చేస్తుంది. ఇది న్యాచురల్ ప్రాసెస్ అనమాట. కానీ ఈ స్మోకర్స్లోకి ఎలా కనిపిస్తుంది అంటే వీళ్ళు తాగే సిగరెట్ల వల్ల మోషన్ అవుతుందని వాళ్ళొక ఆ భ్రమలో ఉంటారు. సో దీన్ని మన ఆయుర్వేదిక్లో ఎలా చూసుకోవాలి అనేది అంటే ఫస్ట్ థింగ్ వచ్చి గోరువెచ్చని నీళ్ళు తాగడం స్టార్ట్ చేయండి. అది కూడా నైట్ టైం పడుకునే ముందు ఇంత ఒక గ్లాసులో త్రిఫలా పౌడర్ వేసుకొని పడుకున్నారంటే మార్నింగ్ ఫ్రీ మోషన్ అయ్యేదానికి ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయన్నమాట. ఎండు ద్రాక్ష ఉంటుందంట. సో ఈ ఎండు ద్రాక్ష మనం నానబెట్టుకొని మార్నింగ్ లేసి తినవాడిని ఈ ఎండు ద్రాక్షలో ఫైబర్ కంటెంట్ ఉంటుంది అనమాట. ఈ ఫైబర్ కంటెంట్ మన మలానికి బల్క్ని యాడ్ చేయడం వల్ల ఫ్రీ మోషన్ అయ్యే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటాయి. అటు మనం ప్రాణాయామం అంటాం, ఈ కపాల బస్తి అనులోమ విలోమ అని ఉంటాయి అనమాట. సో ఇవి ట్రై చేయడం వల్ల మన మైండ్ అనేది అడిక్షన్కి కొద్దిగా దూరంగా ఉంటుంది. అంటే మన ఇండియన్ టాయిలెట్స్లో కూర్చోడానికి మాత్రమే ట్రై చేయండి. సో ఆ స్క్వాటింగ్ పొజిషన్లో కూర్చున్నప్పుడు మనకు కొద్దిగా ఫ్రీ మోషన్ అయ్యేదానికి ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి అనమాట. మన బౌల్ మూమెంట్ అనేది డిపెండ్స్ ఆన్ నేచర్ అనమాట, నాట్ నికోటిన్. సో ఈ సిగరెట్ తాగే వాళ్ళు, స్మోకింగ్ చేసే వాళ్ళు మైండ్లో నుంచి అది తీసేయండి. ఫస్ట్ స్మోకింగ్ తాగితేనే మోషన్ వెళ్తుందని నేను చెప్పిన ఈ చిన్న చిన్న రెమెడీస్ పాటించండి, ఫ్రీ మోషన్ అదంటే కదే అవుతుంది.